వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు, ఆ అంశాలు ప్రజల మీద చూపించేటువంటి ప్రభావాలు, వివిధ రాజకీయ పార్టీల మధ్య సాగుతున్నటువంటి వైనం, మరి ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, సో ఈ సమాజంలో వీటి మీద ఉండేటువంటి ప్రభావాలు, ఇలాంటి అంశాలపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, ఎలా చూడాలంటారు? ముందు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విదేశీ పర్యటన, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బృందాలు దావోస్ పర్యటనకు వెళ్లడం జరిగింది. అటువైపు చంద్రబాబు కానివ్వండి, ఇటువైపు పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి. సో ఈ రెండు అంశాలు ఒక్కసారి బేరేజ్ వేసుకున్న తర్వాత దావోస్ పర్యటనలో రాష్ట్రాలకు వచ్చేటువంటి పెట్టుబడులపైనే అందరి ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఈసారి ఎలాంటి కంపెనీలు రాబోతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, సో చేసుకున్నటువంటి ఎంఓయూలలో ఎన్ని కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు దావోస్ అనేది ఈ పారిశ్రామికవేత్తలకు ఒక వేదిక. ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉంటుంది. అక్కడ అనేక రాష్ట్రాలు వెళ్తాయి అక్కడికి. అంటే పెట్టుబడిదారులందరూ కూడా వస్తారు కాబట్టి. సరే, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు, అధికారులు కూడా వెళ్ళారు. ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి కొంత భరోసా ఇవ్వాలి. ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు అందిస్తుంది, ఎప్పటిలోగా అందిస్తుంది. సో ఆ భరోసా దొరికితే తప్ప కంపెనీలు రావు. సో ఆ భరోసా చర్చల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏమి డిమాండ్ చేశారు, వీళ్ళు ఏం అంగీకరించారు అనేది కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు. సరే, ఎంఓయూ రాసుకుంటారు. తర్వాత ఇంప్లిమెంటేషన్లో అవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎంఓయూ చేసుకున్నా కూడా మళ్ళా అనేక కారణాల వలన పరిశ్రమలు రాకుండా పోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో కొన్ని ఎంఓయూలు చేసుకున్నా కొన్ని పరిశ్రమలు రాలేదు. ఎందుకు రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి అంటే ఎలా ఉంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మనం అక్కడ పరిశ్రమ పెట్టడం వలన వచ్చేటువంటి ఆదాయం ఏంటి, ఇవన్నీ చూసుకుంటారు. ఒక్కోసారి తొందరగా ఒప్పందాలు కూడా చేసుకుంటారు. తర్వాత అవి మళ్ళీ రద్దు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా పెట్టుబడులు వస్తే తప్ప రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలోకి వెళ్ళదు. ఎందుకు అంటే ఆదాయ వనరులు వాటి వల్లనే వస్తాయి. వాటి వల్ల రావటం వల్ల రాష్ట్ర ఆదాయం పెరగటం వలన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఐటీకి సంబంధించిన కంపెనీలు అవి భారీగా పెట్టుబడులు పెడతాయి, ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి. దానివల్ల మనకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ప్రచారాలు మనకు బాగానే కనిపిస్తున్నాయి, కానీ ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు ఎంఓఎల్ చేసుకున్నారు. మన విశాఖపట్నంలో కూడా జరిగినప్పుడు కూడా ఎంఓఎల్ చేసుకున్నారు, ఇన్ని లక్షలు దాదాపు. ఇకైతే ఇప్పుడు ఏమి వార్తలు వస్తున్నాయి, ఈ అనేక ఒప్పందాల వలన ఈ 3 రోజుల్లో అక్కడ దావోస్ లో దాదాపు 90 లక్షల మందికి ఉపాధి అవకాశం వస్తుంది అని చెప్పి వార్తలు. అది ప్రాక్టికల్ గా సాధ్యమా, లేదా ఎగ్జాజరేట్ గా చెప్తున్నారా, ప్రచారం చేసుకుంటున్నారా అనేది కూడా చూడాలి. ఏమి చెప్పినా కూడా పరిశ్రమలు అయితే రావాలి, మంచి వాతావరణం ఉండాలి. అంటే ఇప్పుడేంటి, పరిశ్రమదారులు ఎలా ఉంటారంటే వాళ్ళని బెదిరించి పరిశ్రమ స్టార్ట్ అవుతున్న ఏమైపోతుందంటే రాజకీయ నాయకులు మాకు చందాలు ఇవ్వండి, ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, లోకల్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంతమంది లీడర్లు కానీ బెదిరిస్తారు. అనేక సార్లు చూసాం మనం. బెదిరించినప్పుడు ఏమైనా మళ్ళీ ఆపేస్తారు. ఇవన్నీ పెద్ద పెద్ద వ్యవహారాలు నడుస్తాయి. అందువలన కంప్లీట్ అయిపోయి అంటే ఎంఓయూలు రాసుకున్న తర్వాత వాటిని పూర్తి చేసి జనం ముందు ఉంచితే అప్పుడు ఈ పరిశ్రమ వచ్చింది, ఇంతమందికి ఉపాధి కలిగింది అనేటువంటిది మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోయింది ఈ చంద్రబాబు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి. మంచిదే, ఎక్కువగా దృష్టి వీటి మీద పెట్టారు. భవిష్యత్తులో ఈయన ఇంప్లిమెంట్ కాగలిగితే
ఇప్పుడు మనకు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏమైతుందంటే, మనకు తెలంగాణలో లాగా మనకు అక్కడ రెవెన్యూ వచ్చేటువంటి నగరం లేదు. ఊరికే ఆర్థికంగా వచ్చే ఆదాయ వనరులు ఎక్కువ వచ్చే నగరంగా విశాఖపట్నం చెప్పుకుంటాం కానీ హైదరాబాద్ తో పోల్చడానికి లేదు. హైదరాబాదు 70% రెవెన్యూ ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది తెలంగాణ. సో వీళ్ళు అప్పులు చేసినా కూడా తీర్చుకోగలగము అనేటువంటి ఒక ధైర్యము, పెట్టుబడిదారులు కూడా ఇక్కడ వాతావరణం, ఎందుకంటే భౌగోళికంగా కానీ లేకపోతే వాతావరణంగా కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, రాజకీయ పరంగా కూడా పెద్దగా ఏమి సమస్యలు ఉండవు. మాట్లాడుకుంటూ రక్షించుకుంటారు తప్ప గొడవలు లేకపోతే పరిశ్రమలు రానికుండా చేయడం ఇవన్నీ ఏం చేయరు. అక్కడ కొంత చూసాం కదా, మొన్న కాలేజీలు ఎంఓఎలు చేసుకుంటాము అంటే పీపీపీల కింద వాళ్ళందరూ నేను వస్తే అరెస్ట్ చేసి లోపల పడేస్తాను జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాతావరణంలో పరిశ్రమలు ఆలోచిస్తారు కదా, ఏమో రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ మారి అతను వస్తే మనల్ని అనుమతిస్తాడా లేదా, తర్వాత ఏమైనా చేస్తాడా, ఇట్లాంటివి కూడా. ఈ బెదిరింపు వాతావరణం కరెక్ట్ కాదు ఏ రాష్ట్రానికైనా కూడా. ఏదైనా విధానాల్లో లోపం ఉన్నా, అవినీతి జరుగుతున్నా ప్రతిపక్షముగా ఎత్తి చూపడంలో ప్రజల ముందు పెట్టడంలో తప్పు లేదు. మేమొస్తే మొత్తం కొలాప్స్ చేస్తామనే విధంగా మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. చెప్పండి. ఉన్నటువంటి కృషికి అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి వనరులు కానివ్వండి, సో మానవ వనరులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సదుపాయాలు కానివ్వండి, ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలైనా, సో ఇలాంటి అంశాలు బేరీజ్ వేసుకున్న తర్వాత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషికి ఇంకా చేయాల్సినటువంటి ప్రయత్నాలకి మధ్య ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా? అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి కృషి అంటే కన్విన్స్ చేయటమే. ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తారు కాబట్టి కంపెనీల వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసుకోవటమే. ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కూడా కంపెనీలను కన్విన్స్ చేసుకొని తెచ్చుకోవాలి. రాగలిగితేనే మంచిది. రావాలన్నా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఇవాళ 70% రెవెన్యూ నేను హైదరాబాద్ నగరం నుంచి వస్తున్నా, ఎందుకు చెప్పగలుగుతున్నా, ఇక్కడ విపరీతంగా ఐటీ ఇండస్ట్రీ పెరిగింది, దాంతో రెవెన్యూ పెరిగింది. రెవెన్యూ పెరుగుతున్న అన్ని ఒకదానికి ఒకటి లింక్ కదా. ఉపాధి పెరిగా, జీడిపి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మార్కెట్లోకి మనీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి, లింక్ అయి ఉంటాయి పరిశ్రమలకు. అందువలన అలాంటి అభివృద్ధి అన్నది జరగాలి. జరగకపోతే మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత అలా గాలికి వదిలేస్తే ఈ రాజకీయాల వల్ల వీళ్ళు కొట్లాడుకుంటూ కూర్చుంటే మరి ఎట్లా అభివృద్ధి చెందుతుంది? 3 రాజధానులు కావాలనే దాంతో ఒక 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రాజధానిని కట్టాలన్నారు, టెండర్లు పిలిచారు, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నది. దాదాపు 40,000 కోట్ల పనులు ఇవాళ ప్రారంభం అయ్యాయి. సో కొంత 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాల్లో రాజధాని రూపురేఖలు దిద్దుకుంటుంది అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి. అలాగే విశాఖపట్నం లో కూడా ఐటీ ఇండస్ట్రీస్ ని ఆహ్వానిస్తున్నారు. మన గూగుల్ డాటా కంపెనీ వస్తున్నది. సో ఇవన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వాలు పరిశ్రమదారులను ఒప్పించి తెచ్చుకోవాలి. సో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఏంటంటే వాస్తవాలకు దగ్గరగా ప్రజలకు ఎత్తి చెప్పాలి. మేము ఎంఓఎల్ చేసుకుంటున్నాము, ఇదిగో ఈ కంపెనీ వచ్చేసింది, ఆ కంపెనీ వచ్చేసింది అని ప్రచార ఆర్భాటం ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, పరిశ్రమల శాఖ మంత్రి వెళ్ళారు, ఐటీ మంత్రి లోకేష్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, 3 అధికారులు వెళ్ళారు. ఇక పబ్లిసిటీ విపరీతం వస్తుందండి, ఇది వస్తుందని. చివరిగా ఏం జరిగింది? ప్రభుత్వ ఒప్పందాలు. ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? చాలా కంపెనీలు విశాఖపట్నంలో ఎంఓఎల్ చేసుకున్నారు. ఏంటి ఏ స్థాయిలో ఉన్నాయి? అనుమతులు కూడా తొందరగా ఇవ్వాలి. ఈ అధికారులు ఏంటంటే తిప్పి పెడతారు, అంత ఈజీగా
ప్రభుత్వంలో కదలికలు ఉండవు. మళ్ళీ వాటిని మానిటర్ చేయాలి ఈ రాజకీయంగా. లేకపోతే ఏమైపోతుందంటే వాడు వీళ్ళ చుట్టూ తిరుగుకుంటూ అదే చుట్టూ పర్మిషన్ తిరుగుతూ కూర్చుంటే వాడు విసుగు వస్తే వాళ్ళు మానేస్తారు. మనం ఎందుకు పెట్టాలి ఇక్కడ, మనం సతాయిస్తున్నారు కదా. అందువలన చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని. జనానికైతే వాస్తవాలైతే చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అంటావా, ఏమైనా తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా నిధులు లేవు. అప్పుల శాతం పెరిగింది. ఒక 75,000 కోట్లు ఇవాళ పెన్షన్కి ఇస్తున్నారు. అన్నిటికీ విచిత్రం ఏంటంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 75,000 కోట్లు పెన్షన్లకు పోతే మరో 75,000 కోట్లు వడ్డీలకు ఈఎంఐలకు పోతున్నాయి. అంటే 1.5 లక్షల కోట్లు కంటికి కనపడకుండా వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ జీతాలు ఏంటి, ఇతర ఏంటి, మిగిలిన 1.5 లక్షల కోట్లలో అభివృద్ధికి నిధులు అక్కడ కేటాయించే పరిస్థితి లేదు. ఇవాళ మున్సిపాలిటీలు చూస్తున్నాం కదా, ఏ మున్సిపాలిటీలో నిధులు లేవు. కొన్ని అత్యవసరంగా ఉండేటివి కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమైనటువంటి అంశాలు ఉన్న ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి కాన్సెప్ట్ తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అనేటువంటి అంశం ప్రధానంగా వెళ్తుంది. సో ఆంధ్రప్రదేశ్ అమరావతి, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి తొలి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు కొత్త నగరాల నిర్మాణ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని బేస్ అయి ఇలాంటి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణ మీద ఉన్నట్టు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దాన్ని కమిషనరేట్ చేశారు. దానికి ప్రత్యేకంగా అక్కడ చర్యలు తీసుకుంటూ వెళ్తున్నారు. ప్రాధాన్యత లేదు. కొన్ని పరిశ్రమదారులకి అక్కడ స్థలాలు ఇవ్వడానికి ఉన్నాయి అని చెప్పి ఫ్యూచర్ సిటీ డెవలప్ అయితే ఇంకా హైదరాబాద్ సిటీ నగరం బాగా విస్తరిస్తుంది. ఇంకా అయితే అవుతుందా కాదా, రేపొద్దున వీళ్ళు ఫ్యూచర్ సిటీ అన్నారు. ఇంకో 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకో 3 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ వస్తుందా? ఇవాళ రాలేదనుకోండి, అతను ఫ్యూచర్ సిటీ అంటే అన్నాడు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళ భూములని, బంధువుల చుట్టాల భూములని కొని పెట్టారు, అవి పెంచుకోవడానికి ఇదంతా ఇప్పుడే ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రేపు పొద్దున డెవలప్మెంట్ ఆపేశారనుకోండి, ఏంటి పరిస్థితి? ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అక్కడ ఏదో స్టేడియం కట్టాలని ఇది కట్టాలా ఇండియాలో అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ నిధులతో అక్కడ డెవలప్ చేయాలి అంటే ప్రభుత్వ నిధులతో అవకాశం లేదు. వీళ్ళు కూడా అప్పుల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నాయి నిధులు? లేవని వీళ్ళే చెప్తున్నారు కదా. వీళ్ళు కాకపోతే పరిశ్రమదారులు రావాలి ముందు. అక్కడ రియల్ ఎస్టేట్ పెరగాల. ఈ రెండు. మరి రియల్ ఎస్టేట్ అనుకున్నంతగా పెరగలేదు. ఇది ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెరుగుతుందో మనకు తెలియదు. కానీ పరిస్థితులు ఒకసారి మారుతుంటాయి. తక్కువ కొనేవాళ్ళ అంటే పెట్టుబడి పెట్టేవాడు రావాలి కదా, ముందుకు రావటం లేదు. చూడాలి ఏం జరుగుతుందని. ఇంకా అక్కడ పరిస్థితి అంటావా, అది కేవలం అమరావతి బేస్ చేసుకొని ఉంది. అమరావతి రాజధానికి పర్ఫెక్ట్ గా 3-4 సంవత్సరాలు రాగలిగితే దాని చుట్టుపక్కల అభివృద్ధి జరుగుతుంది. విశాఖపట్నం అంటావా, అది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఖచ్చితంగా ఆర్థికంగా విశాఖపట్నం జిల్లా నెంబర్ 1లో ఉంది ఆదాయం వచ్చేటువంటి విషయంలో. రెండోది కృష్ణా జిల్లా ఉంది, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా. చూడాలి ఎలా ముందుకెళ్తారు. మరి కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ డాటా సెంటర్ అయితే చాలా పెద్దది. అది వాళ్ళు వచ్చి అక్కడ పరిశీలన కూడా చేశారు. మరి తొందరగా వస్తుందని అంటున్నారు. అది కలిగితే ఖచ్చితంగా విశాఖపట్నం అని కాదు, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇష్యూ నిన్న జరగడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రిని విచారించడం జరిగింది హరీష్ రావు గారు. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలం అవుతుందా ఇలాంటి పరిస్థితుల్లో అనేటువంటి ఇష్యూస్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు కూడా ముందే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి. సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్ పాత్ర ఎంతవరకు ఉందంటారు? లేదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్స్ లో ఎంతవరకు బలం ఉందంటారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనడానికి లేదు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది.
ఎలా చెప్పగలుగుతున్నాము? ఒక ప్రైవేటు యొక్క భవనంలో అంటే దానికి సంబంధించిన సామాగ్రి తీసుకొచ్చి ఎక్కడో విదేశాల నుంచి అది రైడ్ చేశారు. అది మూసేశారు. అక్కడ సామాన్లు కూడా దొరికింది. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అక్కడ జరిగింది. ఎవరు చేశారు? ఆ చేసిన అధికారులు ఇవాళ జైల్లో ఉన్నారు. అయితే ఏంటి ఇక్కడ? ఎందుకు చేశారు వాళ్ళు? ప్రధానంగా ఏంటంటే దేశ భద్రతకు సంబంధించి ఏదైనా సమాచారం రాబట్టడానికి, విద్రోహులను కనిపెట్టడానికి, విద్రోహుల మీద పట్టుకోవడానికి, అది కూడా కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్ తీసుకొనే ఫోన్ ట్యాపింగ్లు చేయాలి. చట్టం అది. అది అంతా వదిలేసి రాజకీయంగా ఇవాళ ఏం చేస్తున్నారు? విదేశాల నుంచి ఒక ఎక్విప్మెంట్ తెచ్చుకొని వాటిని కనెక్ట్ చేసేసి ఇవి వింటున్నారంటే కేవలం రాజకీయ అవసరాల కోసమే కదా. ఈ రాజకీయ అవసరాల కోసం అయినప్పుడు ఇప్పుడు అధికారులు ఆ పని చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరి అనుమతితో వాళ్ళు చేశారు అనేది వస్తుంది కదా. ఇప్పుడు రిటర్న్ గా ఉండకపోవచ్చు. రిటర్న్ గా అట్లాంటివి రిటర్న్ గా ఇవ్వరు కదా. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా ఎవరు మీకు చెప్పారు? ఇదిగో ఫోన్ రికార్డింగ్ పలానాది 30 లక్షల మంది చేయమన్నారు. ఎందుకు చేశారు ఆయనది? మీకెవరు చెప్పారు చేయమని? అనేది ఇప్పుడు వాళ్ళని ఇంటరాగేట్ చేశారు. ఆ జైల్లో ఉన్నటువంటి అధికారులు. వాళ్ళు ఏం చెప్పారు? అన్ని అంశాలు బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్ని చెప్పినా రాజకీయంగా అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబితేనే చేశారు అనేది ఎవరైనా నమ్ముతారు. వాళ్ళు చెప్పని వాళ్ళు ఎందుకు చేస్తారు? ఏం అవసరం ఉంది? ఒకవేళ వాళ్ళకి అవసరం ఉంటే ఒకరితో ఇద్దరితో సరదాగానో లేకపోతే ఏదో ఎవరినో బెదిరించి డబ్బులు రాబట్టడానికి కూడా చేశారని అంటున్నారు. కానీ ప్రధానంగా ఎవరు? రాజకీయం అంటే అధికారంలో ఉన్నవాళ్ళు. ఎవరున్నారు అధికారంలో? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఈ ముగ్గురే కదా ఇంపార్టెంట్. ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ప్రాధాన్యత ఈ ముగ్గురికే కదా ఉండేది. కాబట్టి ఆ ముగ్గురిని విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో అధికారులు తెలియదు. ఆ అధికారులు పలానా కేసీఆర్ గారే మాకు చెప్తేనే మేము చేశాము అంటే ఖచ్చితంగా కేసీఆర్ను విచారిస్తారు. ఆధారాలు ఉండకపోవచ్చు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి విచారణ చేయాలి. అలాగే హరీష్ రావును కానీ కేటీఆర్ను ఆల్రెడీ చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఇతర పోనీ జరగకుండా ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేయకుండా ఉందంటే వార్తలు వస్తున్నాయి కదా చేస్తున్నారని ఈ ప్రభుత్వం కూడా. అలాగే ఏ ప్రభుత్వాలైనా పక్కన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ లో ఒక ఆయన రిటైర్డ్ అయినా ఉన్నాడు. నాకు తెలిసిన ఆయన ఫ్రెండ్. ఆయన క్లియర్గా చెప్తున్నారు ఖచ్చితంగా రాజకీయంగా మేము ట్యాపింగ్ ఇచ్చాము. ఎందుకు? పై వాళ్ళు ఆదేశిస్తేనే. పలానా ఏదో మాకు అనుమానంగా ఉంది, ఆ పలానా ఎమ్మెల్యే లేదా మంత్రి మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు, మీరు అతన్ని గురించి నిఘా పెట్టండి అన్నారు అనుకోండి, నిఘా పెడతారు. దాని కదలికలు నిఘా పెడతారు. ప్రధానంగా ఫోన్ నంబర్లు ట్యాపింగ్ లోకి తీసుకుంటారు. ఇది చెయ్యరని చెప్పడానికి లేదు. ఏ ప్రభుత్వాలైనా కూడా అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారు. దొరకకుండా ఇప్పుడు ఇది దొరికారు. అది చూడాలి ఏం జరుగుతుంది. అంటే ప్రధానమైనటువంటి అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇలాంటి నోటీసులు ఇవ్వడం ఏంటి అనేది మాత్రం బీఆర్ఎస్ ఆరోపణగా తెలుస్తుంది. ఎందుకంటే బొగ్గు నైనికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపు కానివ్వండి, మంత్రుల మధ్య సయోధ్య లేనటువంటి ఇష్యూ అనేటువంటి ఆరోపణలు కానివ్వండి, సో ఇలాంటి అంశాల మీద ప్రభుత్వాన్ని మేము కీలకంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి సో కక్ష సాధింపు చర్యగా ఇది ఒక రాజకీయపరమైనటువంటి కేసు తప్ప పసులేని కేసు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఎన్నికలు వస్తున్నాయే కదా, అందుకని అంటే ఎప్పుడు ఎన్నికలు ఏమవుతుంటే వస్తూనే ఉంటాయి. కేసు అన్నది ఎస్టాబ్లిష్ విచారణ జరుగుతున్నది. వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ బట్టి విచారణ చేస్తారు. కక్ష సాధింపు అని ప్రతిపక్షం పార్టీ చెప్పినా కూడా కక్ష సాధింపు లేకుండా ఎదుర్కొంటుందండి. కక్ష సాధింపు ఉంటుంది, నో డౌట్. దాంట్లోనే పెద్ద పనులు. ఇతను ఎగురుతున్నాడు, సరే ఫోన్ ట్యాపింగ్లు విచారించండి తర్వాత చూద్దామంటే విచారిస్తారు, పిలుస్తారు. ఇప్పుడు అందులో ఏమి పస లేదంటే ఏం పస ఉంటుంది? ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా, పస అంటే ఏంది? ఏదైనా మంత్రులు రిటర్న్ గా ఆదేశించి ఉంటే దొరుకుతారు. అదిగో నువ్వు ఎందుకు ఇది చట్టాన్ని విరుద్ధంగా ఆదేశించావు, ఇదిగో ఆధారం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటారు. అరెస్ట్ కూడా చేసి లోపలేయచ్చు. ఇది ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వీటిల్లో.
వాళ్ళు చెప్తే వాళ్ళు మాకు ఇప్పుడు మీరు వాళ్ళని బెదిరించి మా పేరు చెప్పించారు, సో మమ్మల్ని మీరు విచారిస్తున్నారు, మేమేం చెప్పలేదు చేయమని అంటారు. ఒట్టి మాటలు ఒప్పుకుంటారా చేసి? మేము చెప్తాము అని ఒప్పుకుంటారా? ఒకవేళ అలా ఒప్పుకోవాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలను వాయిస్ రికార్డ్ ఏమైనా చేసి ఉంటే వాళ్ళ అధికారులు, ఇదిగో చూడండి వాళ్ళు చెప్తే మేము చేసామని రికార్డు చూపగలిగితే కొంత ఉపయోగపడుతుంది. అలా చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే ట్యాప్ చేసే పరిస్థితి ఉండదు. చేస్తే కనుక ఇబ్బందుల్లో పడతారు కాబట్టి గవర్నమెంట్ మంది నడుస్తున్నది. ఇప్పుడు వీళ్ళు కూడా అధికారులు ఎలా తయారంటే అంత బానిసలుగా పనిచేయాల్సిన అవసరం ఏమి చెప్పండి? వాళ్ళు ఏదో చెప్తారు అనుకోండి, ఒక మహిళలు కూడా సినిమా యాక్టర్ని కూడా టేప్ చేయొచ్చండి. ఏం అవసరం చెప్పండి? రాజకీయంగా మీరు ఏదో చేస్తున్నారు అంటే ఓమో ఆయన రాజకీయం మన పార్టీ మారుతాడేమో, మనకు వ్యతిరేకంగా ఉన్నాడేమో అనేటువంటి ఆదుర్తతో చేశారంటే అది వేరే అంశం. ఎవరు పడితే వాళ్ళ బిజినెస్ పీపుల్వి, మహిళలవి, సినిమా యాక్టర్లవి, వీళ్ళందరికీ కూడా టేప్ చేయి వాళ్ళు చెప్తేగా మీరు చేస్తారా? అధికారులకు బుద్ధి ఉండక్కర్లేదా? ఆలోచన చేయక్కర్లేదా? అంటే గవర్నమెంట్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుందా ఒకే పార్టీది? వేరే పార్టీ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మనకి ఇబ్బంది పెడతారు, ఈ విషయాలను బయటకు వస్తాయని తెలియదా? అంటే అంత అహంభావంతో పనిచేస్తారా అధికారులు కూడా? చేయకూడదు కదా, తప్పు కదా వాళ్ళు చేయడం. ఎస్ రైట్ లక్ష్మణ్ గారు, చూద్దాం. ఎందుకంటే మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి కీలక మలుపు తీరుతుందో, అదేవిధంగా మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధానమైనటువంటి అంశాలు ఇది వాళ్ళ మెగా ఎనాలిసిస్. రేపటి ఎనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.